అయ్యా నా భర్త ఒక పూజ నన్ను పిల్లగానికి పనిచ్చిండు నా నేను పిల్లగాడికి ఇంతే కాలు గిత్తే చేయను అన్నారు. అయినా నా కొడుకు చేసుకొచ్చిండు. ఒక్కనాడు కూడా భయపడలేదు. ఒక్క డ్యూటీ పోగొట్టము నాయ్యా అసలే పోగొట్టము. నాకు హెల్త్ ప్రాబ్లం 6 నెలలు అవుతుంది అన్నం తినక మెతుకు కూడా ఇప్పుడు నన్ను పట్టుకొని తిరిగిండు నా కొడుకు నా ఎట్లుంటుంది అనుకున్నాడు. కొబ్బరి నీళ్ళు చల్లబడి 6 నెలలు. ఓ అయ్యో తెలుసుకొని దాని మీద ఖచ్చితంగా యాక్షన్ అయ్యేటట్టు చేస్తారు. మీ కుటుంబానికి న్యాయం చేకూరుస్తారు. ఏం భయపడతారు. ముక్క నీళ్ళు కేకే5లో ఒక దుర్ఘటన శ్రావణ్ కుమార్ అని మన పర్మనెంట్ వర్కర్ అక్కడ సైడ్ వాల్ కూలిపోయి వారు చనిపోయింది. నాకు పొద్దున్న తెలుస్తేనే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఏంటిది అని కనుక్కుంటే మన సీతారామయ్య గారు చెప్పారు, సార్ ఇది కేవలం మేనేజ్మెంట్ తప్పు. ఏదైతే పాత మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ వాడటము, ఇది కండెమ్ చేసే మెషిన్ 12 సంవత్సరాల కన్నా ఎక్కువ యూజ్ అయింది. ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ద్వారా కూడా దీన్ని రిప్లేస్ చేయాలని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ లోకల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వాళ్ళందరూ దీని బాధ్యత వహించాలి. ఎందుకంటే సరిగా మేనేజ్మెంట్లో సేఫ్టీ వైజ్ జనరల్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఈ సేఫ్టీ సరిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ అయిందని చెప్పి ప్రైమా ఫేసి అన్ని రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. నేను సిఎండి గారితో మాట్లాడుతాను. ఇప్పుడు ఫస్ట్ అక్కడ సైట్కి వెళ్ళి చూసి ఏంది మళ్ళీ ఒకసారి రిపోర్ట్ తీసుకొని సిఎండితో మాట్లాడి ఈ సేఫ్టీ పైన ఇంకెక్కువ దృష్టి పెట్టే అవసరం ఉంది మేనేజ్మెంట్కి. మీరు మొన్న కూడా చూసాము పాషా మైలారంలో కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అక్కడ 53 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ సరిగా మేనేజ్మెంట్ లోపాల వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు కూడా ఇన్సిడెంట్ ఫ్రీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట సేఫ్టీ వైజు. మొన్ననే మేము ఫార్మా కంపెనీస్కి రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు కూడా ఇదే చర్చించడం జరిగింది. డెఫినెట్లీ సింగరేణి సంస్థలో కూడా దీని గురించి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను. సేఫ్టీ కోసం ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో సింగరేణి కాలరీస్లో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కూడా నేను త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని సింగరేణికి సరైన డైరెక్షన్స్ ఇప్పిస్తాను. కుటుంబానికి ఏదైతే న్యాయం జరగాలో ఆల్రెడీ ఇంతకుముందు స్కీమ్ ద్వారా ₹1 కోటి వారికి వచ్చేది ఉంది. ప్లస్ అదర్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని బాధ్యత కుటుంబానికి ఇప్పించే బాధ్యత మా అందరిది ఉంది. దాంతోపాటు వారికి ఒక చెల్ల ఉన్నది, ఆమె గ్రాడ్యుయేటు, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మేనేజ్మెంట్తో మాట్లాడి త్వరలోనే వారికి న్యాయం చేసేలాగా మేము పనిచేస్తాం.